నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్ని. చాలా సంతోషంగా ఉంది ఇవాళ మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన. ఎందుకంటే ఒక కొత్త ప్రాజెక్ట్ అజస్రా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. యాస్పైర్, అజస్రా యాస్పైర్ అని చెప్పి వాళ్ళు అపార్ట్మెంట్స్ కడుతున్నారు. 70 అపార్ట్మెంట్స్ ఇన్ దిస్, అంటే 85 ఏకర్స్ టోటల్ లేఅవుట్లో ఒక 1 ఏకర్ 10 సెంట్స్లో మాత్రం ఇది వాళ్ళు టేకప్ చేశారు. ఇది వారి యొక్క వెంచర్లో ఫేజ్ 4కు ఆనుకుని వస్తుంది. ఎందుకు దీని మీద మనం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అనంటే, జస్ట్ ఇది అందరికీ తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్ అయితే అది ఆల్రెడీ ఎప్పుడో వేశారు, అది ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి ఇది ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ ప్రాజెక్టు అందరికీ అనువుగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా దీని గురించి చర్చిద్దామని చెప్పి ఈ విధంగా కలవటం జరిగింది. మనమందరం కూడా ఈ ప్రాజెక్టు లొకేషన్, పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, గచ్చిబౌలి నుంచి ఎంత దూరంలో ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ఈ విషయాలన్నీ మనం చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరంతా, హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి తర్వాత మనం ఏం చేస్తాం, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ తలో ఎయిర్పోర్ట్ దిగకుండా పెద్ద గోల్కొండ దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ దగ్గర దిగాక రామారావు క్రాస్ రోడ్స్ వస్తుంది. రామారావు క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే హెచ్ఎండిఏ రెసిడెన్షియల్ లేఅవుట్ త్రూ దీనికి 4 మార్గాలు ఉన్నాయి. దానిలో వెళ్తే ఫస్ట్ వీళ్ళు కంప్లీట్ చేసిన ఆకాష్ విహార్ ఎలైట్ ప్రాజెక్ట్ వస్తుందండి. ఆకాష్ విహార్ ఎలైట్ ప్రాజెక్ట్ తర్వాత మనం లోపలికి వెళితే ఆకాష్ విహార్ చూస్తున్నారు కదా, ఇది ఆకాష్ విహార్ ఫేజ్ 1. చక్కటి ప్లాంటేషన్స్, ఎంత చక్కటి ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి. ఇది ఆకాష్ విహార్ ఫేజ్ 2 ఫ్లెక్సీ హోమ్స్ అండి. అంటే పెద్ద ఇళ్ళకి పర్మిషన్ తీసుకుని చిన్నది ఒకటే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టారు. ఆ విధంగా ఒక 40 హౌసెస్ ఇక్కడ ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఆకాష్ విహార్ ఫేజ్ 4 ఒకవైపు, ఆకాష్ విహార్ ఫేజ్ 3 ఇంకొక వైపు. ఫేజ్ 4కు ఆనుకునే ఇప్పుడు మన ఆకాష్ విహార్ వాడు తీసుకున్న యాస్పైర్ ప్రాజెక్ట్ అక్కడే ఉందన్నమాట. అక్కడ మనము 1 ఏకర్లో యాస్పైర్ మనం తీసుకుని, యాస్పైర్ ఇప్పుడు ఈరోజు చర్చించబోతున్నది యాస్పైర్. అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, 70 అపార్ట్మెంట్స్. ఈ 70 అపార్ట్మెంట్స్ కూడా 5 ఫ్లోర్స్లో వస్తున్నాయి. 14 ఫ్లాట్స్ ఇన్ ఈచ్ ఫ్లోర్ అనమాట. అంటే 5 ఫ్లోర్లలో 5, 14, 70 అపార్ట్మెంట్స్ ఆ విధంగా వస్తాయి. దీనికి చాలా దగ్గరగా ఏవేవైతే సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమిటంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 10 to 12 కిలోమీటర్స్లో ఉంది. ఓఆర్ఆర్ 7 కిలోమీటర్స్లో ఉంది. ఈ విధంగా మనకి ఎస్ఆర్ఓ ఆఫీసు మహేశ్వరము ఓన్లీ 2 కిలోమీటర్స్లో ఉన్నాయి. బస్ డిపో 2 కిలోమీటర్స్లో ఉంది. తర్వాత మహేష్ బాబు వాళ్ళ స్టూడియో 2 కిలోమీటర్స్లో ఉంది. ఈ విధంగా అన్ని విప్రో సెర్చ్ కూడా 2 కిలోమీటర్స్లో ఉంది. ఈ విధంగా అన్నీ మనకి చేరువలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా చక్కటి లొకేషన్లో ఉన్నదని నేను భావిస్తున్నాను. చూశారు కదండి ప్రాజెక్ట్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ గ్రీనరీ చూశారు కదా, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఈ డెవలపర్సు. దీనికి మరి అంత చక్కటి ఉంది కాబట్టి దీని మీద నేను ఆకర్షితుడై మీ అందరికీ ఈ ప్రాజెక్టు గురించి తెలపాలని చెప్పి, ప్రాజెక్ట్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అంకిత భావంతో గత 20 ఏళ్లగా ఈ ప్రాజెక్ట్ని, అంటే ఇవాళ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆల్రెడీ కంప్లీటెడ్. అన్ని ప్రాజెక్ట్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ప్లాట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఏమిటి, ఫేజ్ 4లో ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్. ఇప్పుడు విల్లా ప్లాట్స్ అన్నీ అమ్మేశారు. దాని పక్కనే ఈ అపార్ట్మెంట్స్ టేకప్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్ ప్రమోటర్స్ ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారు కాబట్టే దీన్ని నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒకసారి నేను చూడకుండా నేను సాటిస్ఫై కాకుండా మీ ఎవరికి చెప్పనని మీకు తెలుసు కదా. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కూడా నేను పర్సనల్గా సందర్శించి చూసి సాటిస్ఫై అయ్యి ప్రమోటర్స్ తోటి మాట్లాడి రేటు విషయంలో వాళ్ళతోటి ఏ విధంగా వాళ్ళు ఈ రేటు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, తర్వాత ఎలాంటి స్కీమ్స్ మనకు ఇవ్వబోతున్నారు, ఎలాంటి వసతులు అక్కడ చేయబోతున్నారు, సైకిల్ ట్రాక్ ఏంటి, అన్నీ కూడా మనం ఈ 85 ఏకర్స్లో అపార్ట్మెంట్ 1 ఏకర్లో ఉన్నా కూడా మిగతా అంతా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఏవైతే వసతులు మిగతా వాళ్ళందరికీ కలగజేస్తున్నారో ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఈ సైకిల్ ట్రాక్ కానీ, ఈ పెద్ద పెద్ద పార్కులు కానీ, లేకపోతే కమర్షియల్ స్పేస్లో రాబోయేవి కానీ అన్నీ అందరికీ కూడా ఫ్రీగా
అంటే మళ్ళీ వాటికి వేరే లగ్జరీ మనకి క్లబ్ హౌస్ అని చెప్పి కట్టి కానీ ఏవైతే లగ్జరీస్ అని చెప్పి లేకపోతే వేరే అమెనిటీస్ కింద కానీ వేరే ఛార్జెస్ ఏమీ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఛార్జ్ చేస్తారో అదే ఛార్జ్ తోటి రాబోయే కాలంలో ఇక్కడ కలిగిస్తున్నటువంటి అన్ని వసతులని కూడా ఈ అపార్ట్మెంట్స్ 70 అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు. సో ఇది ఒక రకంగా ఏంటంటే మనకి చాలా చక్కటి అద్భుతమైన అవకాశం. ఒకవైపు అపార్ట్మెంట్ కాస్ట్కి మనం విల్లా ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ వాడుకోవడానికి, అక్కడ రాబోయే కాలంలో వచ్చేటువంటి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ వాడుకోవడానికి, అక్కడ రాబోతున్నటువంటి హాస్పిటల్స్ అది ఒక టౌన్షిప్గా డెవలప్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా వాడుకోవడానికి మనం ఏమీ చెల్లించక్కర్లా. ఇప్పుడే దానికి 24/7 సెక్యూరిటీ ఉంది. ఇప్పుడే అది గేటెడ్ కమ్యూనిటీ లాగా మొత్తం ఫెన్సింగ్ జరిగి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకో ఎంత బాగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ప్రమోటర్స్ వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన ఎక్స్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్ పోస్ట్ రిటైర్మెంట్ అంటే 20 years 15 years చేసి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. గత 2 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్లో ఆయన సొంత ప్రాజెక్ట్స్ చేస్తూ ఇక్కడే కాకుండా నరసరావుపేట, విజయవాడలో కూడా ఆయన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇది పెట్టుబడిదారులకు కానీ లేకపోతే అక్కడ వెళ్ళి ఉండడానికి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కానీ ఒక వెల్నెస్ సెంటర్ కాన్సెప్ట్గా కానీ ఒక రిటైర్మెంట్ హోమ్గా కానీ లేదా అక్కడ ఫస్ట్ టైం బయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ యంగ్స్టర్స్కి కానీ ఇది చాలా చక్కటి ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇదంతా కూడా 3 ఏళ్ల తర్వాత అంటే ఇది మనకి హ్యాండ్ ఓవర్ చేసిన టైంకి అదంతా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే మనం చూశారు కాబట్టి అక్కడ రోడ్లు అవి కూడా చాలా చక్కటి రోడ్లు వేస్తున్నారు. ఇటు మనకి ఎస్ఆర్ఓ ఆఫీస్ వైపు నుంచి రోడ్డు ఉంది, ఇటు కొత్త తండా నుంచి రోడ్డు ఉంది, అటు పక్కన బస్ స్టేషన్ నుంచి కూడా రోడ్డు ఉంది. సో దీనికి ఈ ప్రాజెక్టుకి 4 వైపు నుంచి రోడ్లు ఉన్నాయి. చక్కటి ఒక పక్కన విశాలమైన రోడ్లు, ఇంకో పక్కన చక్కటి గ్రీనరీ, ఇటు పక్కన మంచి స్పెసిఫికేషన్స్. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బ్రోచర్లో పొందుపరిచారు. అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ని సందర్శించాలి అంటే నేను ఈ నెంబర్ ఏ నెంబర్ అయితే మన దగ్గర డిస్ప్లే అవుతుందో వీడియోలో ఆ నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టండి. కంపెనీ వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు సైట్ విజిట్ అది అరేంజ్ చేస్తారు. ఆ సైట్ విజిట్ చూసుకున్న తర్వాత మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి లోన్లు కూడా త్వరితగతిన అంటే ఇంకా మళ్ళీ మనం వాల్యుయేషన్కి లాయర్ చుట్టూ తిరగక్కర్లేదు. త్వరితగతిన లోన్లు కూడా వారు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఇటువంటి చక్కటి అన్ని ఫెసిలిటీస్ రాబోతున్నాయి, అన్ని వసతులు వస్తాయి, రుణ సదుపాయం ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మీరంతా కూడా ఎంత వీలైతే అంత అంటే 70 అపార్ట్మెంట్లు ఆల్రెడీ అందులో 12, 13 అయిపోయినాయి. మార్టిగేజ్ ఫ్లాట్స్ కాక ఇంకా 40 ఫ్లాట్స్ కంటే లేవు. కాబట్టి త్వరితగతిన మీరంతా కూడా వెళ్ళి చూసుకుని ఎంత బాగుందో ఆలోచించి మీకు మీరే స్వయంగా సంతృప్తి చెంది ఇందులో పెట్టుబడులు పెట్టి మీరంతా కూడా ఆనందంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. సో ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోకుండా చక్కటి అన్ని అప్రూవల్స్, ఇటు రేరా అప్రూవల్ ఉంది, అటు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, ఇటు బ్యాంక్ అప్రూవల్ ఉంది ఫర్ ఫండింగ్. సో అన్ని రకాల అప్రూవల్స్ దీనికి లీగల్గా అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మీ ముందర మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి మీరు సద్వినియోగం చేసుకోండి. మరి మీకు ఏమైనా ఇతరతర డౌట్లు ఉంటే మీరు నన్ను సంప్రదించడానికి కూడా నేను ఎప్పుడు కూడా నేను మీ మనిషినే, మీలో ఒకడిని. కాబట్టి నేను ఎప్పుడు సామాన్యులు అందరికీ నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి నేను సెలబ్రిటీని కాదు, శ్రేయోభిలాషి. మీ శ్రేయోభిలాషి అంటే పదే చెప్తుంటా. కాబట్టి మీకు ఎటువంటి అనుమానాలు కంపెనీ వారు తీర్చలేకపోతే ఏమంటే ఇలా బలానా ఉందని అడిగితే నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో కాబట్టి మీరంతా కూడా చూసిరండి, మీరు వెళ్ళిరండి. మీరు చూసి మీకు ఎటువంటి సందేహాలున్నా నాతోటి కంపెనీ వారు తీర్చలేకపోతే నన్ను చర్చిస్తే నేను కూడా కంపెనీతో మీ తరపున మాట్లాడడానికి కూడా నేను సంసిద్ధుడిని. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.